అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు దేశంలో ఎటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనే సవరణలతోటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము బిల్లు తీసుకొని వస్తుంది. మరి అందులో భాగంగా లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ చేసేసుకున్నారు. మరి ఆ బిల్లు ఈవేళ రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మరి ఇంతమంది ఇన్ని విధాలుగా నామకే వాస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది వేసి మెజారిటీ పీపుల్ని ఎన్డీఏ సభ్యుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేసుకొని విపక్ష సభ్యుల యొక్క అభిప్రాయాలను వారి పరిగణలోకి తీసుకోకున్నట్ట. మరి ఆ విధంగా అట్లా చేయాలనుకుంటే మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ముస్లింలంతా ఒక దేశంగా ఏర్పడాలా, మరి ముస్లింలంతా ఇటు సైడ్ వచ్చేయండి అని మహమ్మద్ అలీ జిన్నా గారు పాకిస్తాన్ కల్లా చూపిస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లేదు మేము ఈ దేశంలో పుట్టాము ఇక్కడే ఉండండి అని చెప్పి మరి ఆ స్ఫూర్తితోటి ఇక్కడ ముస్లింలు బతుకుతా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడే కానీ ఈ పరిస్థితులు లేవు. మరి భారతదేశంలో ఈ పరిస్థితి తెచ్చి నువ్వు నరేంద్ర మోడీ బయట దేశాలకు పోయి అక్కడ వాళ్ళ వావాలు చేసి మరి దుబాయ్లో అయితే ఇంకో చోట ప్రతి ఒక్కరి చోట రైట్ అందరి మనోభావాల్ని అందరి వాళ్ళ మత స్వేచ్ఛ ఉంటుంది. ఆడ టెంపుల్స్ అన్నీ కదా సంతోషం. మరి అక్కడ ఎంత అభద్రతా భావంగా ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ ఎంత అభద్రతా భావంగా బతుకుతున్నారు అనేది తెలియజేస్తున్నా. మరి దీన్ని వక్ఫ్ యాక్ట్ని ఇట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ వక్ఫ్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అంట. మరి ఏ విధంగా ఇట్ డస్ నాట్ అప్లికబుల్ ఎనీ మేనేజ్మెంట్ కల్లా ఎవరి పరిగణలోకి రాదు. వక్ఫ్ అనేది క్లియర్ కట్గా ఇట్స్ ప్యూర్లీ ముస్లిం ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నా ప్రాపర్టీని నేను వక్ఫ్కి రాసిస్తే నా జాతి ఉనికి కోసం, నా జాతి డెవలప్మెంట్ కోసం నేను వక్ఫ్ చేస్తా. కానీ అల్లాహ్ పేరు మీద మరి ఆ విధంగా అటువంటి ఆస్తులపైన మీకేం హక్కు ఉంటుంది? మరి అందులో భాగంగా మరి మీరు ఇందులో యాక్ట్లో అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? కలెక్టర్లకి సర్వాధికారాలంట. ఏ విధంగా చేస్తారా కలెక్టరు? ఎక్కడన్నా కానీ భారతదేశంలో వక్ఫ్ అనేది బోర్డు ఉంటుంది, ఆ బోర్డుది సర్వాధికారాలు. మరి అటువంటి కాకుండా ఈవేళ మళ్ళీ రెవెన్యూ పరిధిలోకి తెచ్చి కలెక్టర్లకు అధికారాలు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఇంకో ముఖ్యమైన పాయింట్, అన్ని మతస్థుల్ని ఏ విధంగా చేరుస్తారు? ఎవరెవరు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మరి అన్ని మతస్థులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కమిటీలో సెంట్రల్ కమిటీ అయితేమి, స్టేట్ కమిటీ అయితేమి, జిల్లా కమిటీ అయితేమి ముగ్గురిని అన్ని మతస్థులను చేరుస్తారా? ఏ విధంగా మీ హక్కు ఉంటుంది? అంటే మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తారా? దానికి ఒత్తాస పలుకుతుందని ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ సిగ్గుతో మీకు రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ప్రజల్లోకి వస్తే సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా. మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి ఈవేళ తూట్లు పొడుస్తూ ఈ బిల్ అనేది తెచ్చారని చెప్పి చెప్తున్నా. మరి అందులో భాగంగా ఈవేళ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సమానత్వం హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది. మరి దాన్ని తూట్లు పొడిచారు. అదేవిధంగా ఆర్టికల్ 25 వాట్ ఇట్ సేస్, మత స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఎవరెవరు వాళ్ళ మతాలకి వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు. మరి అట్లా కాదు, ఇదే ఫాలో కావాలా, ఇదే చేయాలంటే వాట్ ఈస్ దిస్? ఈ విధంగా ఉందా? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాశారో అందులో ఉందా ఇది? మీరు దాన్ని అందరినీ తూట్లు పొడిస్తే. అదేవిధంగా ఆర్టికల్ 26 వాట్ ఇట్ సేస్, మత సంస్థలు నిర్వహించే హక్కు ఏదైనా ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజింగ్ రిలీజియస్ అఫైర్స్, పూర్తి హక్కు స్వేచ్ఛ ఉంది. మరి అందులో భాగంగా మరి ఆర్టికల్ 15 వాట్ ఇట్ సేస్, వివక్ష నిషేధం,
వివక్ష అనేది ఉండనేకూడదు. వీటన్నిటి తూట్లు పొడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఈ విధంగా ఇటువంటి చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు ఏ విధంగా నిశ్చిజ్జుగా దానికి మద్దతు తెలిపారు? అట్లీస్ట్ మీరు డిస్కషన్ అన్నా మీరు పెట్టారా? ప్రజల్లో ఒక అభిప్రాయ సేకరణ అన్న చేశారా? మసీదుల దగ్గర, కమిటీల దగ్గర, అక్కడ ఏదే విధంగా మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు. ఈ విధంగా చేస్తే అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఒక్క బాబ్రీ మసీద్ పోయిందంటేనే ఇన్ని ఏళ్ళు ఉద్యమించినామే. ఈ విధంగా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో 9,44,000 ఎకరాలు పోతాయనంటే ఊరికే ఉంటామా? వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ప్రతి ఒక్క చోట వెళ్ళి మీ తాటలు తీస్తాం. ఎంత తమాషా! ఇష్టానుసారం చేసుకుంటా పోతే మరి అందులో భాగంగా మరి ఇంకో విధంగా చెప్తా. డిఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పారు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ అక్కడ దీనికి విరుద్ధంగా పోరాడతామని చెప్పన్నారు. దానికి మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫైనల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సోకాల్ టోపీలు పెట్టుకొని ఇంత గడ్డాలు ఇడిచిన షరీఫ్ గారైతేమి, మౌలానా ముస్తాక్ గారైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పెద్ద నాయకులు సిగ్గుతో తల దించుకోండి. ఎక్కడ పోయినా మీ నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మీరు? ఇంత జరుగుతా అంటే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మసీదులు కాడ మీరు రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ విధంగా పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.